ఒకే ఒక ఘటన ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక కుదుపును కుదిపేస్తోంది. అది విమాన ప్రమాదమా లేకపోతే అది ఎవరైనా కాన్స్పిరసీ చేసిన ఒక ఘటన అన్న దాని మీద క్వశ్చన్స్ ఓవైపు వినిపిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాము. అదే సందర్భంలోనే దీని వెనుక రాజకీయాలు, దీని ముందు కొన్ని రాజకీయ ప్రయోజనాలు, వాటన్నిటిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అజిత్ పవార్ నిజంగానే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి, రాజకీయాలకు సంబంధించి 66 ఏళ్ల వయసులో ఆయన రాష్ట్రానికి చేసిన మంచి పనులు, అందులో ముఖ్యంగా ఆయన ఎక్కడైతే చివరి శ్వాస తీసుకున్న బారామతి ఉందో ఆ ప్రాంతాన్ని ఆయన రూపుదిద్దిన విధానం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు మహారాష్ట్ర ప్రజల్ని బాధ పెట్టిందని కూడా మనం చెప్పాలి. డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన ఈ మధ్యకాలంలో తీసుకున్న నిర్ణయాలు, దానికి కారణంగా మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, అది కూడా ఎప్పుడూ చూడని, ఎన్నడూ చూడడానికి అవకాశం లేని స్థాయిలో అక్కడ అవన్నీ జరగడం అన్నది మనం చూస్తూ వచ్చాం. సో ఆ నేపథ్యంలో అక్కడ ఏం జరిగింది, వాటి మీద ఉన్న కాన్స్పిరసీస్ ఏంటి, వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు ఆ విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన కొన్ని అంశాలని మనము చూడాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగా మనం ఒకసారి చూస్తే మాత్రం ఏదైతే అజిత్ పవార్ నిన్న జనవరి 28 ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ఆయన బయలుదేరి, అది కూడా ఇది లియర్ జెట్ 45 అంటే బంబార్డియర్ లియర్ జెట్ 45 అనే ఒక మోడల్, దాంట్లో విఎస్ఆర్ వెంచర్స్ అంటే ఢిల్లీ ఆధారిత చార్టెడ్ కంపెనీ నడిపిస్తున్న ఒక దాంట్లో బయలుదేరారు. 8 గంటల 10 నిమిషాలు బయలుదేరారు. 8 గంటల 45 నిమిషాలకి ఆయన అక్కడ మృత్యువాత పడినట్టుగా మనకు అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఆయన రన్వే సమీపంలోనే చనిపోవడం అన్నది ఇక్కడ కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాకుండా ల్యాండింగ్ చేయడానికి ఆయన 2 సార్లు ప్రయత్నించి ఆ ఫెయిల్ అయిన నేపథ్యంలో ఈ క్రాష్ జరగడం అన్నదాన్ని సంబంధించి చూస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఫస్ట్ మాత్రం అందరికీ కనిపిస్తున్న అంశము, అందరూ వినిపిస్తున్న పాయింట్ మాత్రం ఏంటంటే లో విజిబిలిటీ ఉంది. ఆ కారణంగానే ఆయన రన్వేని ఐడెంటిఫై చేయలేక ఆ రన్వేకు కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో క్రాష్ ల్యాండ్ అయ్యి ఆయన అసూలు బాసారు అన్నది మనకు అర్థమవుతుంది. ఈ వెహికల్కి సంబంధించి చాలా కాలంగా అది యాక్టివ్గానే ఉంది. దానికి సంబంధించిన అంశాలు లేవు. టెక్నికల్గా జరిగిందా, ఇంకేమైనా జరిగిందా దానికి సంబంధించి ఇప్పటికే డీజీసీఏ ఒక టీమును పెట్టింది. ఆ టీం ఇప్పటికే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత అసలు రిపోర్ట్ ఏమైనా వస్తుంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫైనల్గా ఆయన కాక్పిట్ రికార్డులో ఆయన నుంచి వినిపించిన వాయిస్ ఓ షిట్ అన్న పదం మాత్రమే అక్కడ రికార్డ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. మిగిలిన అంశాలన్నింటినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇలా విమాన ప్రమాదంలో చనిపోయిన నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించిన ఒకసారి వివరాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. అందులో ప్రతి ఒక్కరికి గుర్తుండేది, ప్రతి ఒక్కరు గుర్తు చేసుకునే మొదటి ఘటన మాత్రం సంజయ్ గాంధీ. ఆయన కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నారు, ఇందిరాగాంధీ కుమారుడుగా ఉన్నారు. 1980 ఢిల్లీ సమీపంలో ఆయన స్వయంగా నడిపిన ఒక చిన్న విమానం క్రాష్ అయ్యి అక్కడే ఆయన చనిపోయారు. అది కూడా సఫ్దార్జంగ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఆయన చనిపోయారన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పుడు కూడా అది రాజకీయంగా చాలా పెను దుమారాన్ని రేపింది. ఆ తర్వాత అదే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాధవరాజ్ సింధియా కూడా ఇలానే చనిపోయారు. ఆయన 2001లో యూనియన్ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన విమాన ప్రమాదంలో ఉత్తరప్రదేశ్లోని మైన్పురి సమీపంలో క్రాష్ అయ్యి ఆయన చనిపోయిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇక ఈ లిస్టులోనే మనకు మన రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, ఆయన అప్పుడు లోక్సభ స్పీకర్గా ఉన్నారు, జీఎంసీ బాలయోగి. 2002లో హెలికాప్టర్ క్రాష్లో, అది కూడా వెస్ట్ గోదావరి జిల్లాలో ఆయన చనిపోయిన ఒక ఘటన కూడా మనకు తెలుసు. వీటన్నిటికన్నా తెలుగు రాష్ట్రాలని అత్యధికంగా ప్రభావితం చేసిన ఘటన వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009 హెలికాప్టర్ క్రాష్లో ఆయన చనిపోయారు. ఇక దోర్జీ ఖండు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటే 2011లో ఆయన కూడా సేమ్ హెలికాప్టర్ క్రాష్లోనే అరుణాచల్ ప్రదేశ్లో ఆయన చనిపోయారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనల్లో విజయ్ రూపాని, ఆయన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న 2025లోనే ఏదైతే మనం మాట్లాడుతున్న ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్ క్రాష్ అయ్యి అక్కడ ఆయన చనిపోయిన పరిస్థితి ఉంది. మీ అందరికీ తెలిసినది, అమరాబాద్ నుంచి బయలుదేరి కొద్దిసేపటి తర్వాత కూలిపోయింది. ఇప్పుడు అజిత్ పవార్, ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎన్సీపీ లీడర్గా ఉన్నారు. ఇక ఈయన ఏదైతే లెడ్జెట్ 45 చార్టెడ్ విమానంలో బారామతి ఎయిర్పోర్ట్ సమీపంలో క్రాష్ అయ్యి ఆయన నిన్న చనిపోయారు. సో ఇలాంటి ఘటనలు మనకు ఆల్రెడీ ఇప్పటికే కొన్ని ఇవైనాయి. కాకుండా మరికొద్ది మంది ఏదైతే విమానానికి సంబంధించి వాళ్ళ పైలట్లు లేదా దాని ట్రైనింగ్ సమయంలో కలిసి చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా బాగానే ఉంది. సో ఇవన్నీ మనకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ క్రాష్ ల్యాండింగ్ జరిగింది, ఆయన మరణం సంభవించింది అనగానే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇమాజినేషన్కి పని పెడుతున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు వినిపిస్తున్న కాన్స్పిరసీ థియరీ కూడా ఒకటి ఉంది.
దీన్ని మనము కన్ఫర్మ్ చేయట్లేదు, దీంట్లో ఆస్కారం ఉంది అనే అంశాన్ని కూడా మనం చెప్పట్లేదు. బట్ ఒక మాట జరుగుతుంది అంటే ఈ మధ్యకాలంలో మహారాష్ట్రకు సంబంధించిన 2 కీలకమైన పరిణామాలు. ఒకటి శివసేన నుంచి వచ్చిన ఒక ఇది, ఎన్సీపీ నుంచి వచ్చిన మరొక ముక్క. అంటే 2 అటు శివసేనని చీల్చిన తర్వాత ఏర్పడిన ఒకటి, ఏదైతే అజిత్ పవార్ అంటే శరద్ పవార్ సంబంధించి ఎన్సీపీ నుంచి అంటే ముక్కలైన మరొకటి. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా అటు కేంద్ర ప్రభుత్వంలోని ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ వీళ్ళకి సంబంధించిన దాంట్లో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారు అన్న మాట కూడా మనకు వినిపిస్తుంది. సో అసంతృప్తిగా ఉన్నారు అన్నది ఏదైతే ఉందో దాని కారణంగానే ఈ ఎయిర్ క్రాష్కి ఆ అసంతృప్తిగా ఉండి ఏదైతే ఆయన గళం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు దానికి ఏమైనా సంబంధం ఉందా అన్న ఒక పాయింట్ కూడా ఇక్కడ కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అటు దేవేంద్ర ఫడ్నవీస్ కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, శరద్ పవార్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాటన్నింటినీ పూర్తి స్థాయిలో కొట్టిపారేస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు, కేవలం ఇది ఒక యాక్సిడెంట్గాను ఒక ఇన్సిడెంట్గా మాత్రమే చూడాలి. ఆయన చనిపోయారన్నది బాధాకరమే అయినా సరే దీంట్లో నుంచి ఆ కాన్స్పిరసీ థియరీని చెప్పే క్రమంలో కొత్త సమస్యలను క్రియేట్ చేయొద్దనే విధానం కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళు చెప్తున్నది నిజంగానే లో విజిబిలిటీ అంటే 8:45 టైంలో లో విజిబిలిటీ అన్నదానికి విమాన ప్రమాదం జరిగేంత 2 టైమ్స్ వాళ్ళు అంటే రిపీట్గా రన్వే మీదకి రెండోసారి వచ్చే ప్రయత్నంలో అది కూలిపోవడం అన్న దాని మీద కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉన్న పైలట్లు ఇద్దరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ పైలట్లు అండ్ అది రెగ్యులర్గా వాళ్ళకి తెలిసిన ఎయిర్పోర్ట్గానే చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలాంటిది ఎలా జరిగింది అన్నది ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనా పైలట్స్ మీద కానివ్వండి మిగిలినవన్నీ పక్కన పెడితే రాజకీయంగా ఎప్పుడైతే ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి మహారాష్ట్ర ఎన్నికల్లో చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయనే క్రమంలో ఇలాంటి ఘటన జరిగినప్పుడు దాని మీద కొన్ని రకాల అనుమానాలు, కొన్ని రకాల ఆప్షన్ని వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే జరుగుతుంది అన్నది అయితే ఆ డిస్కషన్ జరుగుతుందని చెప్పాలి. కానీ ఆ డిస్కషన్కిను అక్కడ జరిగిన దానికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నేత కూడా ఒక నాయకుడు కూడా దాని గురించి మాట్లాడలేదు. కాబట్టి దాన్ని కాన్స్పిరసీ థియరీ అనే ఏదైతే మాట ఉందో దాన్ని మనం కాసేపు పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఆయన మరణించిన తర్వాత నెక్స్ట్ వస్తున్న డిస్కషను ఎవరు ఎన్సీపీని నెక్స్ట్ లీడ్ చేయబోతున్నారు, ఆ లీడ్ చేసే క్రమంలో అక్కడ ఎలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయన్నది. సరే వాళ్ళ పిల్లలకు సంబంధించిన డిస్కషన్ వస్తుంది, వాళ్ళ భార్యకు సంబంధించిన డిస్కషన్ వస్తుంది, సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆ అవకాశాన్ని మాకు ఇవ్వాలనే విధంగా మాట్లాడుతున్నారు. అవన్నీ ఎలాగో జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ దీన్ని ఎలా చూస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని ఎలా చూస్తుంది, అక్కడ ఎవరికి అవకాశం కల్పించాలి, ఆ కల్పించే అవకాశం ద్వారా వాళ్ళకి రాజకీయంగా ఎలాంటి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది, వీటన్నిటి మీద కూడా ఒక రకంగా డిస్కషన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బారామతికి సంబంధించిన ఒక కీలకమైన అంశం కూడా తెరపైకి వచ్చింది. బారామతి అన్నది పూర్తిగా డ్రై ల్యాండ్స్తో ఉన్న ఒక ఎడారిని తలపించే లాంటి స్థాయిలో ఉన్న ఒక ప్రాంతం అది. అక్కడ అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన కార్యక్రమాలు దాని కారణంగా ఇవాళ అక్కడ పచ్చడి పొలాలన్న వచ్చాయి. అందులో ముఖ్యంగా ఏదైతే ఖతార్ లాంటి ఒక వాతావరణం అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ పండే లాంటి కొన్ని పంటలు వాటికి సంబంధించిన వంగడాలని వాటన్నింటినీ భారత్కి ఇంపోర్ట్ చేసి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అక్కడ వ్యవసాయాన్ని ప్రమోట్ చేసి దాని ద్వారా తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు దాని కారణంగానే ఇవాళ అక్కడ వ్యవసాయం ఉంది. అందుకని ఆయన అక్కడ తిరుగులేని ఒక నాయకుడిగా ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. అందుకని ఆయన ఆ స్థాయిలో ఎప్పుడు అక్కడి నుంచి గెలుస్తూ ఉంటారు అన్నది. సో ఇప్పుడు జరిగిన ఈ పరిణామ క్రమంలో నెక్స్ట్ ఏమవుతోంది, ఖచ్చితంగా ఆయన చనిపోయారు కాబట్టి ఆయన కుటుంబ సభ్యులకి ఎవరికొకరికి ఆ స్థానం ఇవ్వాలి. ఆ సందర్భంలో డిప్యూటీ సీఎం పదవి అనేది ఎవరికి ఇవ్వాలి అనే దానిపైన మళ్ళీ ఎన్డీఏ కుటుంబం కూర్చొని మాట్లాడుతుంది. నిజంగానే వాళ్ళ కుటుంబ సభ్యులైతే మళ్ళీ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది, లేని పరిస్థితుల్లో ఏంటన్నది అయితే అదంతా వెళ్తుంటుంది. కానీ ప్రతి సందర్భంలోనూ ఇలాంటి ఎయిర్ క్రాష్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి హెలికాప్టర్లు కూలిపోయినగానే ప్రతి ఒక్కరూ కాన్స్పిరసీ థియరీని ఎందుకు తెరపైకి తీసుకొస్తారు అన్న దానికి సంబంధించి ఒక మాట మాట్లాడారు. ఇలాంటి జరిగింది అనగానే ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ, అందులో వర్గాలు, పోర్లు అవన్నది చాలా కామన్గా ఉంటాయి. వాటికి ఒక మనిషిని తుదముట్టించేంత స్థాయిలో వెళ్తుందా అన్న ప్రశ్న మాత్రం ఖచ్చితంగా అనుమానంగా ఉంటుంది. ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిన 2 అంశాలు, జీఎంసీ బాలయోగికి సంబంధించి కానివ్వండి, రాజశేఖర రెడ్డి కానివ్వండి, వాళ్ళిద్దరి దాంట్లో కూడా మిస్టరీ ఉందని చెప్పి ఎప్పటికప్పుడు మనకి డిఫరెంట్ కథనాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. వాటిని ఎవరికి వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని అంశాలను తీసుకొని వచ్చి వాటిని ఆధారాలుగాను లేకపోతే ఎగ్జాంపుల్స్ గాను చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటివి ఇక్కడ కూడా జరిగాయి అనుకోవాలి తప్ప ఇంకేం లేదు. ముఖ్యంగా ఎప్పుడైతే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాటిలో నుంచి దాన్ని సెన్సేషన్స్ న్యూస్గా మార్చే ప్రయత్నం చేస్తారు, సెన్సేషనలైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది, లేదా దాని గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది, తద్వారా వాళ్ళకు అడ్వాంటేజ్ అవుతుంది అన్న విషయాన్ని చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తారు. అలాంటి దాంట్లోనే
అలాంటి విషయాల్లోనే భాగంగానే మనం వీటిని చూడాలి తప్ప అందులో నిజానిజాలు ఉన్నాయా లేదా అని దానికి సంబంధించి మనకు తెలియదు. మనకు మొన్న మనం చూసాం ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్లో వందలాది మంది చనిపోతే కూడా దాంట్లో కూడా కాన్స్పిరసీని తీసుకొచ్చారు. అందులో ఒక పైలట్ తనకేదో ప్రాబ్లం ఉందని ఆ ప్రాబ్లంలో భాగంగా ఆయన సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు. దాంతో పాటు వీళ్ళు ఎంతమందిని చంపేశారని కూడా కొన్ని వార్తలు మనకు రిపోర్ట్స్ వచ్చాయి, మనం చూసాం. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద నాయకుడు చనిపోతే మళ్ళీ ఆ నాయకుడి మరణంలో మిస్టరీని వెతికే ప్రయత్నం చేయరా అంటే ఖచ్చితంగా వెతుకుతారు. కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు ఈ డిస్కషన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంత చిన్న ఎయిర్పోర్టు అలాంటి ప్లేస్లోకి నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, 8:45 తర్వాత కూడా విజిబిలిటీ లేని సిచ్యువేషన్ అక్కడ ఉందా, లేకపోతే అక్కడ ఏదైనా టెక్నికల్ రీజన్స్ ఉన్నాయా, అవి ఉన్నాయని తెలిసినా కూడా వాటిని ఆ చార్టెడ్ ఫ్లైట్ని ఎగరనిచ్చారా, ఇలాంటి ఎన్నో అంశాలు ఎన్నో పాయింట్స్ కూడా ఇప్పుడు డిస్కషన్ టాపిక్గా మారిన నేపథ్యంలో మనం ఫైనల్గా చూడాల్సింది, మనం ఆలోచించాల్సింది, ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఆ కుటుంబానికి మనము నివాళులర్పించాలి. ఆ కుటుంబానికి మనం తోడుగా ఉన్నామని చెప్పి ఆ రాష్ట్ర ప్రజలతో పాటు ఈ దేశ పౌరులుగా కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రయత్నం జరగాలి. కానీ అలా కాకుండా అందులో కూడా బొక్కలు వెతికే ప్రయత్నం చేయడము, దాని ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం అనేది 100% తప్పు. ఆ ప్రయత్నం మాత్రం జరగకూడదు అనేది మాత్రం మనం భావించాలి. అదే విషయాన్ని మనం చెప్పాలి. ఇప్పుడు అజిత్ పవార్ అయిపోయిన తర్వాత, ఆయన మరణం తర్వాత ఇవాళ అంత్యక్రియలు కూడా జరుగుతాయి. దాని తర్వాత జరిగే పరిణామాలు అక్కడ కాస్త ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంటే అలాంటి పరిస్థితి కూడా ఎందుకు లేదు, అక్కడ లేదు. ఎందుకు అంటే అక్కడ పూర్తి స్థాయిలో ఎన్డీఏ పక్షం పూర్తి స్థాయిలో అక్కడ సీట్లు ఉన్నాయి. ఏమైనా అక్కడ చిన్నపాటి చేంజెస్ జరిగినా సరే ఇప్పటికిప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి కానివ్వండి, దాంట్లో మార్పులు జరిగే అవకాశం కానీ అసలు లేని పరిస్థితుల్లో అలాంటప్పుడు దాని గురించి ఎందుకు డిస్కషన్ జరగాలి, ఆ డిస్కషన్ జరగాల్సిన అవసరం లేదు అన్నది మాత్రమే మనం చెప్పొచ్చు. సో ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడెడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ అండ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.